హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. ఫ్రెండ్స్, ఈ వీడియోలో మన యొక్క తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మహిళలందరికీ ఊహించని శుభవార్త అయితే వచ్చిందండి. సో మన యొక్క తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి సీఎం రేవంత్ రెడ్డి గారు మహిళలకు ప్రతి నెల కూడా 2,500 రూపాయల చొప్పున మహాలక్ష్మి పథకంలో భాగంగా పంపిణీ అయితే చేసేందుకు ఇప్పుడు ఎట్టకేలకు శుభవార్తనైతే అందించారు. సో మన యొక్క తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మహిళలకు ఎప్పటి నుంచి ఈ యొక్క 2,500 రూపాయల చొప్పున రాష్ట్ర ప్రభుత్వం పంపిణీ చేస్తుంది, దీనికి సంబంధించినటువంటి మార్గదర్శకాలేంటి, కావాల్సినటువంటి ప్రూఫ్స్, ఈ విషయాలన్నీ కూడా ఈ వీడియోలో క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. నిన్న జరిగినటువంటి మంత్రివర్గ సమావేశంలో తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి సీఎం రేవంత్ రెడ్డి గారు మంత్రివర్గంతో ఈ శుభవార్తనైతే చెప్పారు. సో కాబట్టి ఈ యొక్క మంత్రివర్గం ఆమోదం మేరకు మార్గదర్శకాలని మరియు అర్హత కలిగినటువంటి ఎలిజిబిలిటీలో ఎవరెవరిని ఎలా తీసుకోవాలి అనే దానికి సంబంధించినటువంటి ఎలిజిబిలిటీ క్రైటీరియాని కూడా మనకు అనౌన్స్ అయితే చేయడం జరిగింది. సో ఈ పథకానికి సంబంధించి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే వీడియోలో ఇస్తాను. మీ యొక్క ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్లో 18 ఏళ్ళు పైబడినటువంటి వారు ఎవరైనా సరే మహిళలు కనుక ఉంటే ఖచ్చితంగా వాళ్ళకి మీరు ఈ వీడియోని షేర్ అయితే చేయండి. ఎందుకనంటే చాలా సంవత్సరాల నుంచి మనకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటైనప్పటి నుంచి, ముఖ్యంగా చూస్తే కాంగ్రెస్ గవర్నమెంట్ అనేది పరిపాలనలోకి వచ్చినప్పటి నుంచి ఈ పథకం గురించి చాలామంది ఎదురు చూస్తూ ఉన్నారు. సో అటువంటి వారందరి ఎదురు చూపులకి ఎట్టకేలకు మన యొక్క రాష్ట్ర ప్రభుత్వం తెరదించినట్లయింది. కాబట్టి మనకి ఈ పథకాన్ని ఎప్పుడు లాంచ్ అనేది చేస్తున్నారో కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వీడియోని స్కిప్ చేయొద్దు. స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు పూర్తిగా వీడియోని అయితే చూసేయండి. ఈ వీడియో కింద ఉన్నటువంటి బ్లాక్ కలర్లో ఉన్న సబ్స్క్రైబ్ బటన్ని మీరు క్లిక్ చేసి పక్కనే వచ్చే బెల్ సింబల్ని ఆల్ పైన ట్యాప్ చేశారనుకోండి, ఏ చిన్న అప్డేట్ అయినా సరే వచ్చిన వెంటనే మిస్ కాకుండా అందరికంటే ముందు మీరు ఈజీగా తెలుసుకోవచ్చు. లేట్ చేయకుండా టాపిక్ని మనం స్టార్ట్ చేద్దాం. ఫ్రెండ్స్, మన యొక్క తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్నటువంటి కొన్ని పథకాలలో చాలా ప్రాముఖ్యమైన పథకమే మహిళలకు సంబంధించి 2,500 రూపాయలు మహాలక్ష్మి పథకం ప్రతి నెలలో పంపిణీ చేసే స్కీమ్. ఈ స్కీమ్కి సంబంధించి మన యొక్క రాష్ట్ర ప్రభుత్వం ఎట్టకేలకు శుభవార్తను అందించింది. గతంలో ఈ పథకానికి సంబంధించినటువంటి అర్హులను గుర్తించేందుకు ఇంటింటికి సర్వే కూడా అయితే జననగణన సర్వేని కూడా మనకు చేయడం జరిగింది. అయితే ఈ సర్వే అనేది అయిపోయిన తర్వాత కూడా ఈ పథకానికి సంబంధించి ఎటువంటి అప్డేట్ అనేది ప్రభుత్వం ఇవ్వకపోవడంతో చాలామంది నిరాశకు గురయ్యారు. అయితే ఇప్పుడు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి 18 ఏళ్ళు పూర్తి చేసుకున్నటువంటి మహిళలందరికీ ఈ శుభవార్తని అందించి ఒక్కొక్కరికి 2,500 రూపాయల చొప్పున నేరుగా వారి ఖాతాలలోకి విడుదల చేయాలని రాష్ట్ర ప్రభుత్వం భావించి శుభవార్తనిచ్చింది. ఇందులో మనకు ఈ పథకానికి సంబంధించి రిలీజ్ చేసినటువంటి మార్గదర్శకాలకు అనుకూలంగా మనం వన్ బై వన్ చూస్తే, ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకు ఈ పథకానికి సంబంధించి ఎలిజిబిలిటీ సాధించాలంటే మన యొక్క రాష్ట్ర ప్రభుత్వం 6 దశల వెరిఫికేషన్ అయితే చేస్తుందండి. ఈ యొక్క 6 దశల వెరిఫికేషన్లో భాగంగా మనకు ఎవరైతే అర్హత సాధిస్తారో వారికి మాత్రమే ఈ పథకం డబ్బులు వస్తాయి. మిగిలిన వారికి డబ్బులు అయితే రావన్నమాట. సో ఈ యొక్క 6 దశలలో మొట్టమొదటిది మన యొక్క రాష్ట్ర ప్రభుత్వం చూసేది రేషన్ కార్డు ఉందా లేదా. ఈ యొక్క రేషన్ కార్డు ఉంటే కుటుంబంలో ఎవరైనా ప్రభుత్వ ఉద్యోగులు ఉన్నారా లేదా అని చూస్తుంది. సో అనంతరం మనకు వచ్చేసి ఇన్కమ్ ట్యాక్స్ కట్టేవారు ఎవరైనా ఉన్నారా లేదా అని చూస్తుంది. ఇక తర్వాత వచ్చేసి మీకు సంబంధించినటువంటి ఏరియాలో మీకు పొలం అనేది ఎంత ఉంది, డ్రై ల్యాండ్ ఎంత ఉంది, వెట్ ల్యాండ్ ఎంత ఉంది. డ్రై వెట్ కలిపి 10 ఎకరాల కంటే మించకుండా ఉన్నవారికి మాత్రమే ఈ స్కీమ్ వర్తిస్తుంది. ఒకవేళ మీ పేరు మీద, అంటే మీ రేషన్ కార్డులో ఎవరి పేరు మీద ఉన్నా సరే అది మీకు వర్తిస్తుంది అనమాట. సో మీకు రేషన్ కార్డులో ఎగ్జాంపుల్గా ఒక ఇద్దరుండి, ఇద్దరిలో ఎవరి పేరు మీద అయినా డ్రై ల్యాండ్ కానీ వెట్ ల్యాండ్ కానీ ఉంటే సో వారికి కూడా ఈ యొక్క అప్డేట్స్ ప్రకారంగానే వర్తిస్తుంది. అనంతరం మనం చూసుకున్నట్లయితే మన యొక్క తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే సొంతంగా మనకు భూమి ఉంటుందో, 5 ఎకరాల కంటే తక్కువ ఉంటుందో, సో అటువంటి వారు ఎటువంటి టెన్షన్ అయితే పడాల్సినటువంటి పని లేదు. కానీ 10 ఎకరాల కంటే ల్యాండ్ ఎక్కువ ఉంటే మాత్రం వారు ఖచ్చితంగా ఈ యొక్క పథకానికి సంబంధించినటువంటి బెనిఫిట్ అయితే మిస్ అవుతారు. ఇక తర్వాత వచ్చేసి 300 యూనిట్ల కరెంట్ బిల్లు విషయంలో చాలా ఖచ్చితంగా రాష్ట్ర ప్రభుత్వం దీన్ని అమలు చేయబోతుంది. ఇక 4 చక్రాల వాహనం విషయంలో కూడా కండిషన్ అయితే ఉంది. 4 చక్రాల వాహనం మీకు ఉండాలి అంటే ఎల్లో కలర్ బోర్డు కలిగినటువంటి కారు అయితే ఉండొచ్చు. కానీ మీకు వైట్ కలర్ కలిగినటువంటి ఏదైనా వెహికల్ కనుక మీకు ఉంటే మాత్రం 4 చక్రాలు కలిగిన వాహనం వైట్ కలర్ కనుక ఉంటే మీకు ఖచ్చితంగా ఈ పథకానికి సంబంధించినటువంటి బెనిఫిట్ అయితే మీకు రాదు. మొత్తంగా ఈ పథకానికి సంబంధించి మనకు ఈ విధంగా 7 దశల పరంగా 6 నుంచి 7 దశల్లో మనకు వెరిఫికేషన్స్ అయితే ఫిల్టర్ చేస్తారు. చేసిన అనంతరం అర్హులకు కావాల్సినటువంటి డాక్యుమెంట్స్ అయితే ఇప్పుడు చెప్తాను. ఈ డాక్యుమెంట్స్ మీరు రెడీ చేసుకోండి. ముఖ్యంగా మీరు రేషన్ కార్డ్ అయితే ఉండాలి.
ఆధార్ కార్డ్ అయితే ఉండాలి. ఈ రెండిటికి కూడా లింక్ అనేది కలిగి ఉండాలండి. జాగ్రత్త పడండి. క్యాస్ట్, ఇన్‌కమ్ ప్రూఫ్ అంటే ఇన్‌కమ్ సర్టిఫికేట్ అండ్ మనకు లాస్ట్ అండ్ ఫైనల్‌గా బ్యాంక్ ఖాతా. ఈ బ్యాంక్ ఖాతాకి ఎన్‌పిసిఐ మ్యాపింగ్ అనేది ఖచ్చితంగా కలిగి ఉండాలి. చాలామందికి బ్యాంక్ అకౌంట్స్ ఉన్నా గానీ ఎన్‌పిసిఐ మ్యాపింగ్ అయితే ఉండవు. సో, ఎన్‌పిసిఐ మ్యాపింగ్ గనక మీకు లేకపోతే ప్రయోజనం లేదు. కాబట్టి ఎన్‌పిసిఐ మ్యాపింగ్ అనేది మీరు కలిగి ఉండడం ఖచ్చితంగా మీరు చూసుకోవాల్సినటువంటి పని. ఈ యొక్క ప్రూఫ్స్ అనేది మీరు కలిగి ఉండండి. ఈ ప్రూఫ్స్‌తో పాటు మీకు అదనంగా మీకు మహాలక్ష్మి పథకంలో భాగంగా ఎవరైతే 18 ఏండ్లు పైబడి 60 సంవత్సరాల కంటే తక్కువ ఉంటారో, సో అటువంటి వారికి ఈ స్కీమ్ అయితే వర్తిస్తుంది కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం ఏం చెప్పిందంటే, గతంలో మనకు 60 ఏండ్ల వరకు అయితే లిమిట్ ఇచ్చారు. కానీ ఆ లిమిట్‌ని ఇప్పుడు కుదించారనమాట. మనకు ఇప్పుడు 18 ఏండ్ల నుంచి 57 సంవత్సరాల వరకే. ఎందుకని అంటే మన యొక్క తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ప్రస్తుతం వృద్ధాప్య పెన్షన్ వచ్చేసి 57 సంవత్సరాల నుంచి ఇస్తారు. సో, 3 ఏండ్లయితే మనకు తగ్గించారు కాబట్టి వయసు అనేది. సో, ఇప్పుడు ఆల్రెడీ పెన్షన్ తీసుకుంటుంటే ఒక బెనిఫిట్ అయితే పొందుతున్నట్లే. ఒక బెనిఫిట్ ఉన్న వారికి ఇంకొక బెనిఫిట్ అయితే ఇవ్వాల్సినటువంటి పనైతే లేదు కాబట్టి, మన యొక్క తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఈ యొక్క అప్డేట్‌ని అయితే ఇచ్చిందనమాట. సో, మీకు గనక 57 సంవత్సరాల వయసు కనుక తక్కువ ఉంటే మాత్రమే ఈ పథకం వర్తిస్తుంది. మిగిలిన వారికి వర్తించదు. ఇంకొక చాలా చాలా ఇంపార్టెంట్ అయినటువంటి ముఖ్యమైనటువంటి అప్డేట్ ఏంటంటే, చాలామంది ఎన్‌పిసిఐ మ్యాపింగ్ అయితే చేసుకోవట్లేదు. బ్యాంక్ అకౌంట్‌ని రన్నింగ్‌లో కూడా పెట్టుకోవట్లేదు. సో, మీరు ఏ బ్యాంక్ అకౌంట్ అయినా మీరు పథకానికి ఇవ్వచ్చు అని అనుకోవచ్చు. కానీ అట్లా మరి తీసుకోదు. ఎందుకనంటే మన రేషన్ కార్డ్‌కి ఏదైతే ఈకేవైసీ ఆహ్, ఆధార్ కార్డ్‌తో మనకు రేషన్ కార్డ్‌కి ఏ విధంగా అయితే ఈకేవైసీ చేసుకుంటామో, అదే విధంగా బ్యాంక్ అకౌంట్‌కి ఎన్‌పిసిఐ మ్యాపింగ్ అనేది ఆధార్ కార్డ్‌తో చేసుకోవాలి. ఈ ఎన్‌పిసిఐ మ్యాపింగ్ అనేది లేకపోతే ఈ పథకానికి సంబంధించినటువంటి బెనిఫిట్ అయితే మీరు లాస్ అయితే అవుతారు. కాబట్టి ఎన్‌పిసిఐ మ్యాపింగ్ విషయంలో జాగ్రత్త పడండి. ఎన్‌పిసిఐ మ్యాపింగ్ విషయంలో మీకు తెలియకపోతే మాత్రం పోస్టల్ అకౌంట్ అయితే ఒకటి తీసుకోండి. ఆటోమేటిక్‌గా మీకు ఎన్‌పిసిఐ మ్యాపింగ్ అయితే అయిపోతుంది. సో, ఈ యొక్క విధి విధానాల ప్రకారంగా అర్హులను గుర్తించి అనంతరం అర్హులకు ఎలిజిబుల్ లిస్ట్ కోసం నేరుగా మన యొక్క రాష్ట్ర ప్రభుత్వం జిల్లా కలెక్టర్ల ఆమోదం కోసం ఫైనల్ ఎలిజిబుల్ లిస్ట్‌ని పంపిస్తుంది. జిల్లా కలెక్టర్ల ఫైనల్ ఆమోదం వచ్చిన తర్వాత ఈ యొక్క మహిళల ఖాతాలలోకి రూ. 2,500 చొప్పున విడుదల చేస్తుంది. సో, ఇది మనకు ప్రతి నెల కాకుండా 6 నెలలకు ఒకసారి లేదా సంవత్సరానికి ఒకసారి మొత్తం అమౌంట్‌ని కలిపి వేసేందుకు ప్లాన్ చేస్తున్నట్లు రాష్ట్ర ప్రభుత్వం అయితే మనకు అప్డేట్ అయితే ఇవ్వడం జరిగింది. కానీ మనకు దీనికి సంబంధించి ఇంకా ఫైనల్ డేట్ అయితే ఇంకా అనౌన్స్‌మెంట్ అయితే చేయలేదు. సో, ఈ ఫైనల్ డేట్ అనేది మనకు మాక్సిమం నెక్స్ట్ మంత్ అని అంటున్నారు. ఒకవేళ మనకు ఈ మంత్‌లోనే ఎలిజిబుల్ లిస్ట్ కూడా అయితే రిలీజ్ చేస్తారు. రేపు నెల గనక మనకి ఈ స్కీము రిలీజ్ చేశారంటే మాత్రం ఖచ్చితంగా మనకు ఈ నెలలోనే ఎలిజిబుల్ లిస్ట్ అయితే రిలీజ్ చేస్తారు. ఈ ఎలిజిబుల్ లిస్ట్ రిలీజ్ చేసినా, లేకపోతే మనకు ఫైనల్ డేట్ అనేది అనౌన్స్‌మెంట్ చేసినా మిస్ కాకుండా మీరు తెలుసుకోవాలనుకుంటే మాత్రం ఖచ్చితంగా మీరు మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎందుకనంటే మన యొక్క తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మహిళలకు సంబంధించి ముఖ్యంగా ఏ చిన్న అప్డేట్ వచ్చినా సరే మిస్ కాకుండా ఎప్పటికప్పుడు నేను మీకు వీడియో చేసి తెలియజేస్తూ ఉంటాను. సో, ఈ యొక్క అప్డేట్స్ అనేది మీరు మిస్ కాకుండా ఉండాలనుకుంటే ఛానల్‌ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే వచ్చే బెల్ సింబల్‌ని కూడా ఆల్ పైన ట్యాప్ చేసుకున్నారంటే ఏ చిన్న అప్డేట్ వచ్చినా సరే మిస్ కాకుండా అందరికంటే ముందు మీరు ఈజీగా తెలుసుకోవచ్చు. మరి ముఖ్యంగా మనకు ఈ యొక్క ఆడబిడ్డ నిధి అనగా మహాలక్ష్మి పథకంలో భాగంగా రూ. 2,500 డబ్బులనేది మన యొక్క రాష్ట్ర ప్రభుత్వం నేరుగా బ్యాంక్ ఖాతాల్లోకే వేస్తుంది కాబట్టి మనం ఖచ్చితంగా ఎన్‌పిసిఐ మ్యాపింగ్ కలిగి ఉండాలి. అలాగే ఆధార్ కార్డ్‌తో రేషన్ కార్డ్‌కి లింక్ అయితే చేసుకొని ఉండాలి. ఈ లింక్స్ అనేది మనం కలిగి ఉండి ఇప్పుడు నేను చెప్పినటువంటి ప్రూఫ్స్ మీరు రెడీ చేసి పెట్టుకుంటే ఆన్‌లైన్‌లో సైట్ రిలీజ్ చేసిన వెంటనే నేను మీకు వీడియో చేస్తాను కాబట్టి వెంటనే మీరు ఆ వీడియో చూసి పథకానికి అప్లై చేసుకోవచ్చు. అప్లై చేసుకున్న తర్వాత మీరు ఆటోమేటిక్‌గా ఎలిజిబుల్ లిస్ట్‌లోకి అయితే మీరు వస్తారు. ఎలిజిబుల్ లిస్ట్‌లోకి వచ్చినటువంటి వారందరికీ మన యొక్క రాష్ట్ర ప్రభుత్వం ఎలిజిబుల్ లిస్ట్ రిలీజ్ చేసిన 5 రోజుల్లో నేరుగా ఖాతాల్లోకి డబ్బులతో విడుదల చేస్తుంది. సో, ఈ యొక్క శుభవార్త అనేది మీకు తెలియజేయడం కోసం వీడియో అయితే చేశాను. నేను చెప్పినట్టు డాక్యుమెంట్స్‌ని రెడీ చేసుకోండి. ఇలాంటి మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం రెగ్యులర్‌గా ఛానల్‌ని ఫాలో అవుతుండండి. థాంక్ యూ ఫర్ వాచింగ్.